మరి ఈ జస్ట్ ఒక 1 అవర్ ముందుగా నేను ఒక 1 అవర్, 2 అవర్స్ ముందుగా న్యూస్ చదివేటప్పుడు ఒక కార్యం నేను చూసాను. ఏమంటే ఒక ఒక యవనస్తుడు ఆహ్, ఫ్లైట్‌లో వెళ్ళేటప్పుడు అక్కడ ఆహ్, ఇన్ ద ఫ్లైట్‌లోనే ఇతరులతో గొడవ పెట్టుకొని ఆహ్, ఫోర్క్‌తో ఇతన్ని అది అటాక్ చేసి మరి ఇట్లా అక్కడ ఉన్నటువంటి ఆహ్, 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 పని వాళ్ళని కూడా అటాక్ చేయడానికి అట్లా ట్రై చేస్తుంటున్నారంట. ఇదన్నీ చూసేటప్పుడు అతను ఎవరు అని కొంచెం డీటెయిల్‌గా చదివేటప్పుడు ఏమి తెలిసిందంటే అతను అమెరికాలో ఒక కాలేజీలో ఆహ్, చదివాడంట. స్టూడెంట్ అంట. ఏం స్టూడెంట్ అంటే పీజీ చదువుతున్నాడు. ఈ దేని దేని గురించి చదువుతున్నారంటే థియలాజికల్ స్టడీస్. చూసుకోండి. థియలాజికల్ స్టడీస్ చదివేవాడు ఇట్లా ఫ్లైట్‌లో అంత ఘోరంగా ఒక రౌడీలాగా ఇద్దరిని అటాక్ చేసి ఆ ఫోర్క్ ఉంది గదా! దాంట్లో స్టీల్ ఫోర్క్‌లో ఇతన్ని ఆహ్, ప్రక్కన కూర్చున్న వారిని అట్లా అటాక్ చేసిందంట. దీని నుండి మనకి ఏమి తెలుస్తుందంటే, నాకు ఏమి దేవుడు ఒక థాట్ ఇచ్చారంటే, మనం క్రిస్టియన్స్ అని చెప్పుకొని, మనం చర్చ్‌కెళ్తున్నాము, థియాలజీ చదువుతున్నాము. కొంతమంది థియాలజీ పాస్టర్ కోసం థియాలజీ చదువుకొని ఇట్లాంటియన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క జీవితం చూస్తే ఇట్లా ఉంది. ఇదన్నీ చూసేటప్పుడు మనకి ఏమి గుర్తొస్తుందంటే, వాళ్ళు వాళ్ళకి దేవుడి యొక్క భయం అంటే ఏమీ లేదు. దేవుడు భయం అంటే వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. భయమే లేదు. అట్లాంటి యొక్క పరిస్థితిలో ఇప్పుడు ప్రజలు ఉంటున్నారంటే ఎంత కార్యమైన ఒక మ్యాటర్ ఇది. చూడండి. ఆహ్, మనం ఏమి చేసినా దేవుడి యొక్క భయం లేకుండా కొంతమంది ఇట్లా కూడా చేస్ చేస్తా ఉంటే ఏం ప్రయోజనం అండి? దేవుడి యొక్క నామముకి మనం ఆహ్, చాలా లజ్జ తీసుకొస్తున్నాం. సిగ్గు తీసుకొస్తున్నాం. పేరు క్రిస్టియన్స్ స్టో మరి స చర్చ్‌లో ఉంటారు. చర్చ్‌లో అది ఇది అన్ని పని చేస్తారు. కొంతమంది పాస్టర్‌లాగానే ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ప్రవృత్తి చూస్తే కొంతమంది గుండాలాగా ఆ! రఫియన్స్ లాగా కొంతమంది ఇట్లా చే చేస్తే ఎంత దేవుడి యొక్క నామం దూషణం అవుతుందండి. హ్మ్. చూడండి. దేవుడి యొక్క ఇది ఎవరి యొక్క ఇది ఇది యాక్చువల్‌గా ఎవరి యొక్క పరిస్థితి? మనం దేవుడి యొక్క వాక్యం చూస్తే ఆహ్, రోమ మూడవ అధ్యాయం 9 నుండి 10 18 వరకు ఒక డిస్క్రిప్షన్ ఉంది దాంట్లో. ఏమంటే ఒక వ్యక్తి పాపిగా ఉండేటప్పుడు వాళ్ళ యొక్క స్థితి ఎట్లా ఉంది? వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? అని క్లియర్‌గా అక్కడ రాయబడి ఉంది. చదవండి. 3వ అధ్యాయం 9 నుండి చదవండి. అలాగైనా ఏమందుము? మేము హ్మ్. వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరును పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. హ్మ్. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి.
మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వాళ్ళ కన్నిట్ల ఎదుట దేవుడి యొక్క భయము అస్సలు లేదు. చూడండి, ఇది ఎవరి యొక్క పరిస్థితి? ఇది జనరల్ గా దేవుని ఎరుగకుండా ఉన్నటువంటి ఒక పాపి యొక్క పరిస్థితి ఇది. ఒక పాపి యొక్క పరిస్థితి దేవుడికి భయం లేకుండా ఉంటారు. మరి ఇట్లాంటి ప్రవృత్తి అన్ని ఇట్లా ఉంటది. కానీ దేవుడిని మనం తెలుసుకుని దేవుడి యొక్క పేరు మనకు పెట్టి ఉన్నాము. అట్లా ఉండేటప్పుడు మన జీవితం ఎట్లా ఉండాలండి? దేవుడి యొక్క భయం లేకుండా మనం ఉంటే మనల్ని భక్తులు అని మనం పిలుస్తామా? నార్మల్‌గా భక్తులు అంటే ఎవరిని భక్తులకి ఇంకొక పేరు పెట్టి పిలుస్తారండి. అది ఏం పేరు తెలుసా అండి? భక్తులందరిని చూసేటప్పుడు ఇతను భక్తులు అంటే ఇంకొక పేరు పెట్టి నార్మల్‌గా పిలుస్తారు. దైవజనుడు అని ఒకరిని, దైవ జనరాలు అని ఎవరిని మనం పిలిచేటప్పుడు వాళ్ళకి ఇంకొక పేరు కూడా ఉంటది. ఏమంటే గాడ్లీ మ్యాన్‌ని గాడ్ ఫియరింగ్ మ్యాన్, గాడ్ ఫియరింగ్ వుమన్ అని చెప్తారు. అంటే దేవుడుకు భయపడిన వ్యక్తి, దేవుడికి భయం కలిగిన వ్యక్తి అని చెప్తారండి. వాళ్ళనే భక్తులని చెప్తారు. నార్మల్‌గా దేవుడు భక్తి దేవ జనులు అని చెప్తే దానికి ఇంకొక పేరు దేవుడు భయం కలిగిన వ్యక్తి అని. కానీ ఇప్పుడు అయితే దేవుడు దాసులు అని చెప్తారు, దేవుడు యొక్క భక్తులు అని చెప్తారు. కానీ వాళ్ళ దగ్గర ఈ వాళ్ళ 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 గురించి మనం ఈ పేరు బట్టి మనం వాళ్ళ పిలవగలమా? అట్లా లేదండి. ఈ రోజులో పరిస్థితి అన్నీ చాలా ఘోరంగా ఉంది. భక్తులు అని చెప్పుకుంటారు కానీ మనం వాళ్ళని చూసి ఇతను ఈ అమ్మాయి దేవుడి యొక్క భయం కలిగిన వ్యక్తి అమ్మాయి అని మనం చెప్పడానికి వీల్లేదండి. అట్లా ఉన్న పరిస్థితి అండి. చూడండి, ఈ ఈ యవనస్తుడు థియాలజీ, దేవుడి గురించి, బైబిల్ గురించి థియాలజికల్ కాలేజీలు స్టడీ చేసేవాడు. అందరికంటే ఘోరంగా అక్కడ తన యొక్క ప్రవృత్తి అక్కడ ఉంది. తన యొక్క క్రియ. అందువలన ఏరోప్లేన్‌ని ఎక్కడ జర్మనీకి ఎళ్ళవలసిన ఏరోప్లేన్‌ని అక్కడ వేరే అమెరికాలోనే ఇంకొక బాస్టన్ అక్కడ ఆ ఎయిర్‌పోర్ట్‌కు అది డైవర్ట్ చేసేసారు. అంత ఘోరంగా ఒక దేవుడి యొక్క వాక్యం, దేవుడి యొక్క బైబిల్ గురించి థియాలజికల్ స్టడీ చేసేవాళ్ళు ఇట్లా కూడా ప్రవర్తిస్తున్నారంటే చూడండి, వాళ్ళకి దేవుడి యొక్క భయం లేదు. దేవుడుకు భయపడిన వ్యక్తి కాదు. ఒకరు థియాలజీ చదవచ్చు, ఒకరు మాస్టర్‌గా ఉండొచ్చు, దేవుడి యొక్క పని చేయొచ్చు, మంచి పేరు ఉండొచ్చు. కానీ కొంతమంది ఇట్లా కూడా ఉండగలరు. చూడండి, అట్లా ఉన్నాయి. ఎంత ఘోరమైన పరిస్థితి ఏంటి? ఇదన్నీ పాపి యొక్క జనరల్‌గా పాపీల యొక్క పరిస్థితి ఇది. పాపీల యొక్క జీవితంలోనే దేవుడి యొక్క భయం వాళ్ళ కన్ను ఎదుట భయం, దేవుడి యొక్క భయం లేదు అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. కానీ దేవుడు పిల్లలని మనం పిలుచుకుంటే అది దేవుడి యొక్క భయం మనకు ఉండాలి ఫస్ట్. మరి దేవుడి యొక్క భయం ఎట్లా వస్తుందో తెలుసా అండి? ఇది ఒక దేవుడి యొక్క కృప.
దేవుడు తన తన యొక్క నూతన నిబంధన ద్వారా మనకు ఒక ప్రామిస్ ఇచ్చాడు. దేవుడు ఆహ్, ఆహ్, మీరు జెరమీయా ముప్ 32వ అధ్యాయం చదవండి. నా 40, 41 చదవండి. ఇది ఒక దేవుడి యొక్క కృప. దేవుడు మనకు ఇచ్చే కృప అండి. తన యొక్క నూతన నిబంధన ద్వారా ఈ దేవుడి యొక్క భయమని మనకు లోపల పెడతారండి. చదవండి. జెరమియా చాప్టర్ 32 40 and 41. హ్మ్. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను చేయించున్నాను. విడవకుండునట్లు హ్మ్. వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి ఆ! మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హ్మ్. హృదయముతోనూ, నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. చూడండి. ఇది దేవుడు మనకు ఇచ్చిన ప్రామిస్ అది. యేసుక్రీస్తు ద్వారా, యేసుప్రభు ద్వారా మనకు ఈ క్రొత్త నిబంధన ఆహ్, మనతో దేవుడు చేసేటప్పుడు ఈ ఈ భయమే దేవుడి యొక్క భయము లేని వారు మనం అట్లా ఉండేటప్పుడు దేవుడే ఆ క్రొత్త నిబంధన ద్వారా మన హృదయములో ఆహ్, దేవుడుకు భయం దేవుడిని బ దేవుడికి భయపడిన ఆ భయముని మనకు లో మా హృదయములో పెడతారండి. ఇది ఒక గిఫ్ట్ అండి. ఎప్పుడు మనం మారు మనసు పొందుతున్నామో, అప్పుడే మనం ఆ క్రొత్త నిబంధనలో మనం పాలు పొందుతున్నాము. మనం క్రొత్తగా జన్మిస్తున్నాము. అప్పుడు దేవుడి యొక్క ఆత్మ ద్వారా మన హృదయంలో ఆ దేవుడుకు ఆహ్, హ్మ్, ఆహ్, భయపడిన ఆ భయం మన హృదయంలో వాల్ దేవుడే పుట్టిస్తున్నారండి. కానీ దీన్ని తెలియకుండా ఉండేవారు అన్ని మారు మనసు అనుభవం లేకుండా ఉండేవారు అన్నీ చేస్తారు. థియాలజీ చదువుతారు. డిగ్రీలు పొందుకుంటారు. చర్చ్‌లో పని చేస్తారు. కానీ దేవుడి యొక్క భయం లేకుండా ఉంటారండి. ఎంత ఘోరమైన పరిస్థితి. ఆ క్రొత్త నిబంధనలో మనం పాలు పొందేటప్పుడు మనం పాపము చ యేసు ప్రభు క్షమించేటప్పుడు అప్పుడే దేవుడే మన హృదయములో దేవుడుకు భయపడుతున్న ఆ భయమును మనకు పెడతారు. ఇది ఒక గిఫ్ట్. అందువలన మనం ఈ కృతజ్ఞత ఉండాలండి. ఇప్పుడు దేవుడు భయం లేకుండా ఉండేవారు జనరల్‌గా లోకంలో ఉన్నటువంటి పాపంలో ఉన్నటువంటి అందరిని గురించి మనం ఇప్పుడే విన్నాము. అట్లా మనము కూడా అట్లే కదా! మారు మనసు అనుభవంకు ముందుగా ఉండేటప్పుడు మనము అట్లనే. కానీ మనకు మారు మనసు అనుభవం దేవుడు ఇచ్చేటప్పుడు అది దేవుడే మనకిచ్చిన ఆ కృప. ఈ గిఫ్ట్ అది. ఫ్రీగా ఇచ్చారు. దేవుడే ఆ హృదయంలో ఆహ్, తన యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా మన జీవితములో దేవుడి యొక్క భయముని కలిగిన చేశారండి. పుట్టించారు. అందువలన దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. దేవుడిచ్చారు. దేవుడి యొక్క కృప. దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. ఓకే. అది మాత్రం కాదు. దేవుడి యొక్క భయం మనం ఇంకొక అదే మనం దేవుడిచ్చారు. ఓకే. ఆటోమేటిక్‌గా మన హృదయంలో దేవుడు గురించే ఆ భయం దేవుడు ఇస్తున్నారు. ఎప్పుడు మనం మరలా జన్మిస్తున్నామో, క్రొత్తగా జన్మిస్తున్నామో, ఆ మారుమన పొందుతున్నామో, అది దేవుడే దేవుడి యొక్క ఆజ్ఞకి మరి ఆహ్, మ పా పా అది పాటించడానికి, అది ఒబే చేయడానికి దేవుడి యొక్క కృప ద్వారా మనకి దేవుడి యొక్క భయం ఇస్తున్నారు. ఓకే. అది అట్లా అయితే దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించి ఉండాలి. ఇంకొకటి ఏమంటే, మనం ఇది డెవలప్ చేయాలి.
కాన్షియస్ గా మనం దేవుడుకు భయపడుతున్న ఆ భయంని మనం కాన్షియస్ గా మనం డెవలప్ చేస్తా ఉండాలి. ఈ దేవుడి యొక్క భయం అంటే ఎట్లా మనకు వస్తది? ఫస్ట్ దేవుడు ఇస్తున్నారు ఓకే. కానీ ఇది ఈ భయం అంటే ఇది ఎట్లా దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమి? దీని యొక్క గుణాతిశయం ఏమి? ఎట్లా ఇట్లాంటి ఆహ్, హ్మ్. ఈ దేవుడి యొక్క భయం అంటే ఎట్లా మనకు వస్తుంది? ఎట్లా మనం డెవలప్ చేస్తాం? దాంటి గురించి కొంచెం చూద్దామండి. ఆహ్, మనం ఈ దేవుడు ఇచ్చిన మనం క్రొత్తగా పుట్టినప్పుడు దేవుడు మరలా జన్మించేటప్పుడు, మారుమనసు పొందేటప్పుడు ఇచ్చిన ఆ దేవుడి యొక్క భయముని మనం ఎట్లా డెవలప్ చేయాలి? అంటే ఫస్ట్ మన దేవుడు ఎట్లా ఎట్లాంటి దేవుడు అని మనం సరిగ్గా తెలుసుకోవాలండి. అట్లా తెలియకుండా ఉంటే, మన దేవుడు ఎట్లాంటి దేవుడు అని తెలియకుండా ఉంటే, ఈ భయం మనం డెవలప్ చేయం. దేవుడు ఎట్లాంటి వాడు అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనందరకు అట్లాంటి దేవుడు ఎట్లాంటి దేవుడు ఆహ్, అని కంప్లీట్ నాలెడ్జ్ మనం ఎవరికీ లేదండి. దేవుడి యొక్క పరిశుద్ధ ఆహ్, ఆహ్, ఆ గుణం, దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క సహనం, దేవుడి యొక్క మరి ఆహ్, ఆహ్, కనికరణం, ఆహ్, వాత్సల్యం ఇదన్నీ ఎంత గొప్పది. తన యొక్క తన యొక్క పరిశుద్ధ తన యొక్క శక్తి ఎంత గొప్పది. ఇదన్నీ మనకు కంప్లీట్‌గా ఎవరు తెలీదు. ఈ దీన్ని మనం తెలుసుకుంటే ఎంత మట్టుకు మనం తెలుసుకుంటూ ఉంటున్నామో, అంత వరకు మనకి దేవుడి యొక్క భయము మనకు ఆహ్, మన హృదయంలో పొందుతది. అంటే దేవుడి యొక్క భయం అంటే ఏమి యాక్చువల్‌గా? తన యొక్క దేవుడి యొక్క ఆహ్, దేవుడు దేవుడి గురించి మనం ఆహ్, ఆహ్, ఆ భయం అంటే ఇంగ్లీష్‌లో రెవరెన్స్ అని చెప్తాం. మర్యాద, ఘనత, ఆహ్, ఆశ్చర్యంతో పాటు ఆహ్, ఘనత, రెవరెన్స్ దీనికి పేరే యాక్చువల్‌గా దేవుడికి భయం. ఇప్పుడు ఒకరు ఒకరు ఉంటున్నారు. మమ్మల్ని పనిష్ చేయడానికి ఎవరైనా పోలీసో లేకపోతే మరి ఆర్మీ వాళ్ళో లేకపోతే ఎవరైనా మమ్మల్ని మనల్నందరినీ ఇది చేసేటప్పుడు పనిష్ చేసేటప్పుడు మనం ఎట్లా భయపడుతున్నామో అది అట్లాంటి భయం కాదు. దేవుడి యొక్క భయం అంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు, ఎంత జాలిగల దేవుడు, ఎంత పరిశుద్ధమైన దేవుడు. అట్లాంటి దాని గురించి మనం ఎక్కువ ఆశ్చర్య పడి దానితో పాటు ఆహ్, దేవుణ్ణి ఘనపరచడం, దేవుని రెస్పెక్ట్ చేయడం. దీనికి పేరే దేవుడి యొక్క భయం. ఇది ఏడబ్ల్యూ టోజర్ చెప్తున్నారు. అస్టానిష్డ్ రెవరెన్స్ ఇంగ్లీష్‌లో అస్టానిష్డ్ రెవరెన్స్ అంటే దేవుని యొక్క ఆ గుణాతిశయం అన్ని చూసేటప్పుడు, అయ్యో! ఇంత గొప్ప దేవుడు, ఇంత పరిశుద్ధమైన దేవుడా! అట్లాంటి దాని గురించి అతిశయించి, ఆశ్చర్యపడి, దానితో పాటు దేవుడుకు ఘనత ఇస్తాడు. ఘనత ఇస్తాడు. ఇవ్వడం. దీనికి పేరే దేవుడి యొక్క భయమని గొప్ప దైవజనుడు చెప్తున్నారు. మరి ఫస్ట్ దేవుడు గురించి మనం ఎక్కువ తెలుసుకోవాలి. దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పది.
పరిశుద్ధత ఎంత గొప్పది అని మనం తెలుసుకుంటే, అప్పుడు ఆటోమేటిక్‌గా దేవుడి పట్ల మనకు ఆ భయం వస్తదండి. లేకపోతే మనం ఇష్ట ప్రకారంగా మనం జీవించి, అన్ని పెద్ద పెద్ద కార్యములు మనం మాట్లాడతాం కానీ, మనం ప్రవృత్తి మనకు దేవుడి యొక్క భయం ఉంది అని చూపించదు. దానికి జస్ట్ వ్యతిరేకంగానే ఉంట ఉంటది. ఓకే. ఇంకొకటేమంటే, మనం దేవుడు అన్ని చోట్ల ఉంటున్నారు. దేవుడు ఉన్నారు. దేవుడు మనల్ని చూస్తుంటున్నారు. ఎక్కడ ఎళ్ళినా కూడా మనతో మనలందరినీ చూస్తా ఉంటున్నారు. దేవుడి యొక్క ఆ సన్నిధి నుండి మనం ఎక్కడ కూడా ఎళ్ళడానికి వీలు లేదు. తప్పించుకోవడానికి వీలు లేదు. అట్లాంటి ఒక అవేర్‌నెస్ మనకు ఉంటే, ఆ భయం మనకు కలుగుతది. దేవుడు ఓమ్ని ప్రెజెంట్ అన్ని స్థలములో ఉండేవారు. ఇది మనకు అందరికి తెలుసు. ఇప్పుడు క్రిస్టియన్స్ జనరల్‌గా ఓకే. దేవుడు యొక్క ఆహ్, ఒక నేచర్ ఏమంటే, దేవుడు అన్ని చోట్ల ఉంటారు. ఓమ్ని గాడ్ ఈస్ అన్ ఓమ్ని ప్రెజెంట్ గాడ్. అన్ని చోట్ల ఉండేవారు. ఆహ్, సర్వ లో వ్యాపియ ఏం చెప్తారండి? సరిగా సర్వవ్యామి. వ్యామి. ఆ! వ్యాపి. వ్యామి. సర్వాంతర్యామి. అన్ని చోట్ల ఉన్నారు. సర్వాంతర్యామి. అన్ని చోట్ల ఇస్ ఉంటున్నారు. ఆమ్నిపోటెంట్. సర్వాంతర్వ్యామి. ఓకే. సర్వాంతి వ్యాని అన్ని చోట్ల ఉండేవారు అని మనం అందరికి తెలుసు. కానీ అది జస్ట్ ఒక మెంటల్ నాలెడ్జ్. దేవుడంటే అన్ని చోట్ల ఉంటారు. కానీ ఈ మెంటల్ నాలెడ్జ్ మనం ఈ మానసికంగా మనకి తెలుస్తుంది. కానీ ఈ ఈ మట్టుకే ఈ నాలెడ్జ్ మెంటల్ నాలెడ్జే ఉంటే అది దే అది దేవుడి యొక్క భయం మనకు కలుగుతది. చేయదు. అంటే మనకి ఇట్లాంటి అయ్యో! ఇంత మనం మనల్ని చూస్తున్నారు. నేను ఈ తప్పు చెయ్యలేను. చేస్తే దాని యొక్క ఫలితం దేవుడు నన్ను చూస్తా ఉంటున్నారు. దాని యొక్క ఫలితం చాలా ఘోరంగా ఉంటది. అందువలన నేను చెయ్యను. అట్లాంటి నేను ఎక్కడ కూడా నేను వెళ్లి నేను దాచుకోలేను. అట్లాంటి భయం ఉండాలి. ఇది దేవుడు అన్ని చోట్ల ఉన్నారని మన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్‌ని మనం అప్లై చేస్తే, అప్పుడే దేవుడి యొక్క భయం ఉంది అని మనకు ఆహ్, ఆహ్, మీనింగ్ అర్థం. లేకపోతే జస్ట్ మెంటల్ నాలెడ్జ్ ఉంటే, అందరికి తెలుసు దేవుడు అన్ని చోట్ల ఉంటారని. కానీ నువ్వు దేవుడు నీవు చేసిన పని అన్నీ చూస్తా ఉంటున్నారు. చూస్తా ఉంటున్నారు. అందువలన నేను ఇది చెయ్యను. చేసిన ఇట్లాంటి తప్పు చేస్తే నేను ఎక్కడ వెళ్లి నేను దాచుకుంటాను. అది 139లో మనం దావీదు ఎట్లా చెప్తున్నారు కదా! నేను ఎక్కడికెళ్తాను? ఒకసారి చూడండి. 139 39 139 సామ్. చదవండి ఫస్ట్ 2, 3 వర్సెస్. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఆ! నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తెలియను. తలంపు పుట్టక మునుపే ఆ! నీవు నా మనస్సు గ్రహించున్నావు. అవును. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. హ్మ్. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చూడండి. సెవెంత్ ఇది వర్స్. దీనికి పేరే ప్రాక్టికల్ ఇది నాలెడ్జ్. దేవుడు నన్ను చూస్తూ ఉంటున్నారు. నేను ఎక్కడ ప కూర్చుంటున్నాను, ఎక్కడ నిలబడి ఉంటున్నాను, ఏం పని చేస్తుంటున్నాను, నా థాట్స్ ఏమి, నేను ఎక్కడ ఎవరు చూడకుండా నేను ఉండేటప్పుడు నేను ఏం చేస్తున్నాను, అది దేవుడికి తెలుసు. అట్లాంటి భయం
ఉండాలండి. అదే దేవుడి యొక్క భయం. ఆడు లాస్ట్ లో ఏం చెప్తున్నారు చూడండి. 11th verse. నీ 11th verse ఆజ్ఞ నుంచి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోవదును. అవును. ఎస్. అట్లా దీనికి పేరే దేవుడి యొక్క భయం. దేవుడు అన్ని చోట్ల ఉన్నారని యాక్చువల్ ఆ నాలెడ్జ్ ని అప్లై చేస్తున్నారు దావీదు. ఇదే దేవుడి యొక్క భయం. జస్ట్ మెంటల్ గా అన్ని చోట్ల ఉంటారండి, మనం ఇష్టప్రకారంగా మనం జీవిస్తే దానికి పేరు దేవుడి యొక్క భయం కాదు. అందువలన దేవుడు అన్ని చోట్ల ఉండి అన్ని చూస్తున్నారు, గమనిస్తున్నారు. దేవుడికి అన్ని తెలుసు. దాన్ని మనం తెలుసుకోవాలి. ఇట్లా ఉండేటప్పుడు, రియల్ గా ఇట్లా ఉండేటప్పుడు ఆ భయం, ఇది దేవుడి యొక్క భయం మనకి ఎక్కువ అవుతుంది. మనం డెవలప్ చేస్తాం. ఈ కాన్షియస్నెస్ మనకు ఉండాలి. ఎక్కడ ఆఫీస్కి వెళ్ళినా, ఇంట్లో వెళ్ళినా, మనసులో మన దగ్గర ఉంటే లేకపోతే పని చేసేటప్పుడు, చదివేటప్పుడు అన్ని చోట్ల ఆ కాన్షియస్నెస్ ఉండాలి. దేవుడు అన్ని చోట్ల ఉన్నారని, దేవుడు ఉంటున్నారు, దగ్గర ఉంటున్నారు. ఒక దేవుడి యొక్క దాసుడు ఎట్లా చెప్తా అది దానియేలు గారు అని అనుకుంటున్నాను. రైట్ సైడ్ ఎవరైనా ఎవరితో పాటు నడుస్తూ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ మీరు అక్కడ నడవద్దండి, మీరు ఇటు సైడ్ రండి అని చెప్తారంట. ఎందుకంటే దేవుడు నాతో ఆ సైడ్ లో ఉంటారు, ఆ చైర్లు రైట్ సైడ్ లో ఉంటారు అని. అట్లా రియల్ ప్రాక్టికల్ గా మనం ఆ కాన్షియస్ గా ఉండాలి. దేవుడు మన దగ్గర ఉంటున్నారు, మనం ఏమి మాట్లాడుతున్నామో అది వింటున్నారు. ఆ భయం ఉండాలి. అట్లా భయం ఉంటే మనం మనసుకు ముందుగా ఒకరు మాట్లాడి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ వెనక మనం మాట్లాడగలమా అండి? ఇదన్నీ నేను చాలా విచారకరంగా నాకు చెప్తున్నానండి. పెద్ద పెద్ద ఇదిగా ఏమో ప్రసంగం చేస్తారు, ఏదో దేవుడి యొక్క దాసులను పేరు పెట్టుకుంటారు, కానీ ఈ దేవుడి యొక్క భయం లేదండి. అసలు నాకు ఇది అర్థం కావట్లేదండి. కొన్ని టైంలో నేను ఇది నేరడిగా నా సొంత కన్నుతో, మరి సొంత చెవితో నేను వినేటప్పుడు, అరే ఇట్లా కూడా ఉంటారా మనుషులు? ఉండగలరా? దేవుడు భక్తులు, దేవుడు చర్చిలో ఉండేవారు, అది ఇది చేసేవారు, ఇట్లా కూడా ఉండగలరా? ఐఎమ్ కంప్లీట్లీ అది నాకు అర్థం కావట్లేదండి. భయం లేదండి, దేవుడికి భయమే లేదండి. పేరుకు పెద్దగా మమ్మల్ని గురించి భక్తి గలలాగా మనం వేషధారిగా ఉంటున్నామండి. దేవుడు అన్ని చోట్ల ఉంటున్నారు. నేను మాట ఏమి మాట్లాడుతున్నానో దేవుడు వింటున్నారు. నేను ఈ ఒక్క మాట ఇట్లా చెప్పి ఇంకొక అది వేరుగా చెప్పి ఇట్లా నేను చెప్పలేను. అయ్యో దేవుడు నన్ను చూస్తూ ఉంటున్నారు. అట్లాంటి భయం రావాలండి. అట్లా ఉంటే మనం ఈ దేవుడి యొక్క ఫియర్ ని మనం డెవలప్ చేస్తున్నాం అని మీనింగ్. లేకపోతే అసలు మనకు ఈ లోకంలో జనరల్ గా పాపిగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితంకి ఏమి తేడా లేకుండా ఉంటాం. ఇంకొకటి, దేవుడు ఇంకా ఎట్లా ఈ దేవుడి యొక్క భయముని ఎట్లా మనం పెంచాలంటే, ఇంకొక అంశం ఏమంటే, దేవుడు మన జీవితంలో ఏమి చేశారో దాని గురించి ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండాలి.
యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన జీవితంలో చేసిన ఆ కార్యమని, మన జీవితంని ఎట్లా ఘోరమైన పరిస్థితి నుండి ఒక దాన్ని క్షమించి మరలా మన మన యొక్క ఆహ్, 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 అది మోసమైన దారి నుండి మమ్మల్ని హ్మ్. ఆహ్, తీసుకొచ్చి మంచి దారిలో ఆ! మమ్మల్ని పెట్టి, మనల్ని అందరిని రక్షించి, పాపముని క్షమించి, క్రీస్తు ద్వారా ఆ! క్రీస్తు తన యొక్క యేసు ప్రభు మన యొక్క పాపం అన్ని సిలువలో ఆ! తీసుకొని భరించి, పాప క్షమాపణ ఇచ్చి, ఆ నిత్య జీవం ఇచ్చి, మనం పేరు పరలోకంలో రాసి ఇదన్నీ చేసిన ఈ కార్యముని ఒక్క రోజు కూడా మనం మర్చిపోకూడదు. దాని గురించి ఎప్పుడూ, ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి అండి. అట్లా ఉండేటప్పుడు ఆ ఫియర్ ఆఫ్ గాడ్ ఆటోమేటిక్‌గా పెరుగుతదండి. ఎప్పుడు మర్చిపోతామో దేవుడు మన జీవితంలో చేసిన కార్యం, యేసు ప్రభువు ద్వారా చేసిన కార్యంని ఎప్పుడు మర్చిపోతున్నామో అప్పుడు దేవుడి యొక్క భయం తగ్గిపోతుంది అని అర్థం. ఒక్క రోజు కూడా మర్చిపోకండి. ఫస్ట్ పీటర్ ఒకటో అధ్యాయం 17 చదవండి. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 17 చదవండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు కనుక పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృ భయముతో పారంపర్య కాదండి, ఒకటే చాలు. ఓకే. భయముతో గడుపుడి. ఈ లోకములో ఉన్న కాలం అంతా భయముతో గడుపుడి. ఓకే, మీరు దేవుడిని తండ్రిని పిలవచ్చు. ఎప్పుడు తండ్రిని పిలుస్తున్నారు? ఎప్పుడు మీరు మారు మనస్సు అనుభవం పొందుకొని క్రొత్తగా జన్మిస్తున్నారో అప్పుడే పరిశుద్ధ ఆత్మ మీ యొక్క హృదయములో పిల్లల యొక్క దేవుడి యొక్క పిల్లలు, కుమారుడు కుమార్తె యొక్క ఆ ఆత్మని ఇచ్చి దేవుణ్ణి అబ్బా, పిత, తండ్రి అని పిలవడానికి ఆ ఆత్మ ఇచ్చారు కదా. అప్పటి నుంచి మనం దాని గురించి దేవుడికి కృతజ్ఞతతో కలిగి ఉండాలి. అప్పుడు మరి ఈ జీవిత కాలం అంతా ఎంతవరకు ఈ లోకంలో మనం జీవిస్తున్నామో ఆ ఆ భయముతో మనం ఉండాలి. ఓకే, మనం దేవుడి యొక్క పిల్లలు అయిపోయాం. దేవుడు మా పాపం అన్ని క్షమించారు. ఇంకేమీ లేదు. దేవుడు నన్ను చాలా ప్రేమిస్తున్నారు అని అట్లా ఆ యాటిట్యూడ్‌లో మనం వైఖరిలో ఉంటే ఏమవుతది? ఆ భయం లేదు. కానీ దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ఈ లోకంలో ఉండే కాలం అంతా భయముతో కట్టుబడి. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో చేసిన కార్యం, ఆ మరలా జన్మించే కార్యం, ఇదన్నీ గిఫ్ట్ అండి. గిఫ్ట్ ఫ్రీగా ఇచ్చింది. మనం అది మాత్రం కాదు, మనం విలువ వెల ఇచ్చి కొనబడిన వారు. అది సాధారణ వెల కాదండి. వెండి బంగారం కాదు. తన జీవితం ఇచ్చి, తన యొక్క సొంత రక్తం నుంచి మనల్ని కొన్నారండి. అందువలన కృతజ్ఞతతో ఎల్లప్పుడూ నింపి ఉండాలి. భయముతో గడపాలి. నన్ను ప్రేమించిన దేవుడికి నేను తనని నేను ఎప్పుడు కూడా దుఃఖం నేను కలుగు చేయను. ఐ విల్ నాట్ గ్రీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని ఆ భయం ఉండాలి. నేను ఇది చేస్తే
నన్ను ప్రేమించే ఆ దేవుడు నా కోసం ఇంత కార్యం చేసే దేవుడిని ఆ మనసుని నేను వేదన నేను కలుగ చేయను, దుఃఖిపించను. ఆ అట్లా ఉండాలి జీవితం అంతా. ఎందుకంటే మరి దేవుడు మన క్రియ ఎట్లా ఉందో దానికి ప్రకారంగా మమ్మల్ని ఫలం ఇచ్చే దేవుడు. ఒక్కొక్క క్రియ ఆహ్, తగినట్లుగా మమ్మల్ని తీర్పు తీర్చే దేవుడు. అందువలన చాలా జాగ్రత్తగా, భయముతో ఈ లోకంలో ఉండేట వరకు మనం కదపాలి. ఇంకొకటి మనం సరే ఇప్పుడు దేవుడు మనకు చేశారు. ఇంత కార్యం చేశారు. అందువలన మనం ఏమి చేయాలి? దేవుడికి ఏమి ప్రతిఫలం మనం చేయాలి? దేవుడు చేసిన కార్యంకి మనం ఎట్లైనా ప్రతిఫలం ఇవ్వగలమా? క్యాన్ వి రీపే వాట్ గాడ్ హస్ డన్ ఫర్ అస్? దేవుడికి మనం దేవుడికి రీపే ఏమైనా చేయగలమా? రుణము తీయగలమా? ఎట్లైనా తీర్చగలమా? కుదరదండి. అందువలన దేవుడికి ఫెయిత్‌ఫుల్‌గా ఉండాలి. అందువలన మనం ఏమి చేయగలం? ఒక్కటే, దేవుడు మన దగ్గర ఏమి అడుగుతున్నారు? నన్ను ప్రేమించి నీ ఆత్మతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, బలముతో నన్ను ప్రేమించి. అదే కదా ఫస్ట్ మన యొక్క దేవుడి యొక్క ఆజ్ఞ. ఫస్ట్ ఆజ్ఞ, ప్రధాన ఆజ్ఞ అదే కదా. దేవుణ్ణి ప్రేమిస్తే చాలు. దేవుణ్ణి ప్రేమించాలి. ఈ లోకంలో ఏమి ఉన్నప్పటికీ మనం ఫ్యామిలీ, మన జాబ్, మన యొక్క కార్యం, మన వర్క్ ఏమి అన్నిటికంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. అందువల్లనే ఆ రోమా 8:28లో అది చెప్తుంది ఏమి? ఎవరు దేవుని ప్రేమిస్తున్నారో వాళ్ళకే అన్ని సమకూర్చి మంచి కోసం జరుగుతుంది అని దేవుడి దేవుని ప్రేమించు వారికి దేవుని ఆ. ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. కానీ దాంట్లో ఏమి ఫస్ట్ చెప్తుంది? దేవుని ప్రేమించవాడు. దేవుడు చేసిన మమ్మల్ని ఫస్ట్ ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం కృతజ్ఞతతో తన్ని ప్రేమించాలి. ఫస్ట్ అది చేయాలి. దేవుడి కంటే దేన్ని కూడా ఎక్కువ మనం ప్రేమించకూడదు. అన్ని సెకండరీ. ఫస్ట్ ప్లేస్ దేవుడికి. మరి దేవుడు మనకి దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం విశ్వసించి నమ్మి ఉండాలి. అది కూడా దేవుడు దాని ద్వారా కూడా మనం దేవుడికి కృతజ్ఞతతో ఉంటాం. అదే దేవుడు మన దగ్గర కోరుతున్నారు. నన్ను నమ్ము, నువ్వు నన్ను నమ్ము, నువ్వు దేవుడి నా పిల్లలు, నువ్వు నా యొక్క సొంత పిల్లలుగా నేను ఎన్నుకున్నాను ఈ లోకం నుండి. నీకు అన్ని నేను చేస్తాను. దేవుడు నేను నీ తండ్రిగా ఉంటున్నా. నీకు ఏది మంచిదో అది నాకు తెలియదా? ఇవ్వగలనా అని యేసు ప్రభువు ద్వారా దేవుడి యొక్క స్వభావముని యేసు ప్రభువు మనకు చెప్తున్నారు. నన్ను నమ్ము, కంప్లీట్ గా నమ్ము. అదే ఇప్పుడు కీర్తన 24:1 చదవండి. కీర్తన 24:1. భూమియు దాని సంపూర్ణతయు యెహోవా, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. అన్ని దేవుడు. ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. ఈ మొత్తం ప్రపంచం మొత్తానికి అతనే ఓనర్. ఇశ్రాయేల్ జనాలకి ఆ వనాంతరంలో
వనాంతరమా అదేమి విల్డర్నెస్, అరణ్యములో ఎక్కడ ఏమీ దొరకకుండా ఉండేటువంటి ఆ అరణ్యములో 40 ఇయర్స్ పోషించారు. మన్నా ఇచ్చారు, కావలసిన మీట్ ఇచ్చారు, నాన్ వెజ్ ఇచ్చారు. ఆ, మంచి ఆ మన్నా ఎంత రుచి కలిగిన అట్లాంటి ఒక ఇది ఫుడ్ ఇచ్చారు. దేవుడు అన్ని మనకు, దేవుడే మన యొక్క ప్రొవైడర్. దేవుడు నమ్మాలి. ఆ 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్ని ఎందుకు ఇచ్చారంటే, నువ్వు హృదయంలో ఏమి ఉందో, నువ్వు నన్ను నమ్ముతావో లేవో అని చూడ్డానికే ఇట్లాంటి 40 ఇయర్స్ ట్రైనింగ్ మీకు ఆ అరణ్యములు ఇచ్చానే అని దేవుడు చెప్పారు. అందువలన దేవునిని నమ్మాలండి. అన్ని పరిస్థితుల్లో దేవుడు చేసుకుంటారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. దేవుడి దగ్గర అన్ని ఉంది. దేవుడు అన్ని చేయగలడు. దేవుడిని నమ్మాలి. నమ్మి మనం ఒబే చేయాలి. విధేయత చూపించాలి. అన్ని కార్యముకు మనం విధేయత చూపించాలి. కీర్తన 86:11 చదవండి. కీర్తన 86:11. యెహోవా, నేను నీ సత్యము అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. చూడండి, ఇట్లా కూడా మన ప్రార్థన ఇట్లా ఉండాలండి. మన ప్రార్థన కూడా ఇట్లా ఉండాలి. ప్రభువా, నీకు నీ దారిలో నడవడానికి నన్ను ఎప్పుడు ఆ భయము నా హృదయములు పెట్టండి అని మనం ప్రార్థన చేయాలి. టీచ్ మీ యువర్ వే ఓ లార్డ్, ఐ విల్ వాక్ ఇన్ యువర్ ట్రూత్, యునైట్ మై హార్ట్ టు ఫియర్ యువర్ నేమ్. ఎంత మంచి ప్రార్థన చూడండి. అట్లా ప్రార్థన, మన ప్రార్థన అట్లా ఉండాలండి. ప్రభువా, నీ దారిలో ఎల్లప్పుడూ, నీ మార్గంలో నేను ఎల్లప్పుడూ నడవడానికి అట్లాంటి ఒక హృదయం, అట్లాంటి మీ యొక్క భయము నా హృదయంలో ఎల్లప్పుడూ మీరు పుట్టించండి అని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలండి. అట్లా చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన అంగీకరించి మనకు జవాబిచ్చి మనం ఎట్లా ఈ లోకములో దేవుడికి ప్రీతిగా, ఇష్టప్రకారంగా మనం జీవించగలము అని దేవుడు మనకు సహాయం చేయాలి. దయగల మా ప్రభా, మా ప్రేమ గల తండ్రి, నేటి సాయంకాల సమయమైన తండ్రి, మీ సేవకుని మా మధ్యన బలముగా వాడుకున్నందుకు వందనములు. అవును తండ్రి, నీకు సార్లు రోమా 2:24 చెప్పినట్టు వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా దేవుని నామం అన్ని జనుల మధ్యను దూషింపబడుతున్నది అని ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్స్ ద్వారా ప్రభువా మీరు మాకు తిరిగి రిమైండ్ చేశారు. మా ప్రవర్తన నాయన ఎప్పుడు కూడా సభ్యముగా నీకు ఇష్టానుసారంగా ఉండేటట్టు చేయము. అవుట్ బర్స్ట్ తీసివేయండి కోపాలు తండ్రి. మానవుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు తండ్రి. ఫోర్క్తో త్రిశూలం లాగా తండ్రి పొడవడానికి ప్రయత్నించేటట్టు ఎంత దుఃఖకరం ప్రభువా. థియాలజీ చేస్తున్న వ్యక్తి, అమెరికాలో థియాలజీ చేస్తున్న వ్యక్తి, వాట్ ఎ షేమ్ లార్డ్. తండ్రి, he can be arrested actually on landing. ఎవరు బాస్టన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుంటారు ప్రొసెస్ జైల్లో. బికాస్ దీస్ థింగ్స్ ఆర్ వ్యూడ్ వెరీ సీరియస్లీ లార్డ్. మేము కూడా మా ప్రవర్తన ఎప్పుడు కాచుకోవడానికి, దిద్దుకోవడానికి సహాయం చేయండి. ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ చంపేయండి ప్రభా. ఎప్పుడు ఆ ఈగోయిస్టిక్ మైండ్, డిగ్రీలు సంపాదిస్తేనే సరిపోదు కానీ దానితో పాటు వినయం, విధేయత నేర్చుకోవాలి.
ఓ ప్రభువా, లేకుంటే బీడీ చదివి బీడీలు తాగుతున్నట్టు ఉంటుంది ప్రభువా. అటువంటి పాస్టర్లు కూడా నేను చూశాను. బీడీ చదివి బీడీ షాప్ పెట్టుకున్నటువంటి వాళ్ళు. లూథరన్ చర్చ్ ముందే రాజుల్లో బీడీ షాప్ పెట్టుకున్న పెంటెకోస్టల్ పాస్టర్ని చూశాను. ఎంత దుఃఖకరం. అతనైతే వ్యభిచారంలో బతుకుతూ పట్టబడ్డాడు. ఓ ప్రభువా, మీరే మీ పెట్టుకున్న మేము పేరు పెట్టుకున్న మేము, నా పేరు పెట్టుకున్న నా పెట్టుకున్న నా జనులు తమను తాము తగ్గించుకొని పాపంలో ఒప్పుకొని నా ఎదుకు వస్తే నేను వారి పాపమును క్షమించి నా సమస్త దుర్నీతి నుంచి పవిత్రంగా చేస్తానన్నావు. వారి రోగంలో తీసివేస్తానన్నావు. ప్రభువా, మీరు 2 Chronicles 7:14 ఇచ్చిన వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చండి ప్రభువా. తండ్రి, మేము తగ్గించుకొని మీ సన్నిధిలో రావడానికి మీ శక్తి మా ద్వారా నాయన రిలీజ్ చేయబడడానికి మీరు మాకు సహాయం చేయండి. మీ పేరు పట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఇంటి పేరుకి వస్తే వాళ్ళ ఇంట్లో గబ్బిలాయలు కంపనట్టుంటది. మేము ప్రభువా క్రైస్తవులు ఉన్న పేరుకు తగ్గట్టు ప్రవర్తించడానికి నాకు మా అందరికి సహాయం చేయండి. ఎక్కడ మీ నామకు అవమానం వచ్చే పనులు చేయకుండా ఇంతవరకు అవమానకరమైన పనులు చేసినందుకు క్షమించము. మమ్మల్ని మమ్మల్ని దర్శించము. మేము మీకు ఇష్టలుగా బ్రతికేటట్టు చేయమని, ఇక మీదట మా ప్రవర్తనను మేము కాచుకోవడానికి, మా నోటిని కాచుకోవడానికి, నాయన మా మాటలు కాచుకోవడానికి సహాయం చేయండి. మేము వ్యర్థంగా పలికే ప్రతి మాట కొరకు లెక్క అప్పచెప్పవలసినదని నాయన మీరే చెప్పారు కదా యేసు ప్రభువా. ఈ లోకంలో మత్తయి 12లో చెప్పారు, ప్రతి మాటకి మేము లెక్క అప్పచెప్పవలసినదని. ఆ అవేర్నెస్ ఉంటే ప్రభువా అనేక మాటలు మాట్లాడు. విత్సన్ గారు ఎప్పుడు మాట్లాడే ముందు నోట్లో అనుకుని అది కరెక్ట్ కాదు ఆలోచించి అప్పుడు మాట్లాడేవారు తండ్రి. కాబట్టి మత్తయి 12:36 ప్రకారం మేము ఏ వ్యర్థమైన మాట మా నోటంట రాకుండా జాగ్రత్తగా, ఎందుకంటే మా మాటలు బట్టి మేము నీతివంతులని తీర్పు తీర్చబడతాం, లేకుంటే మా మాటలు బట్టి అపరాధమైన తీర్పు తీర్చబడతామని మీరు చెప్పారు. కాబట్టి బహు జాగ్రత్తగా మేము ముందుకు సాగటానికి సహాయం చేయండి. కొత్తగా వచ్చిన వారిని దీవించండి. వాణి ఈరోజు కూడా వచ్చింది. వాణిని దీవించి మీకు ఇష్టరాలుగా వాణిని, మధు వాళ్ళ కుమారుని దర్శించుము, కనికరించుము. వారి ప్రభువా హృదయాలు మీకిచ్చి మీ యొక్క కృప పొందుటకు వాణిని, మధుని, ఆద్యుకిని దర్శించి కనికరించమని, ఇంకా దయగల మా ప్రభువా రాజమండ్రి నుంచి జాయిన్ అయినటువంటి అనిల్ రోజులను వేళ కూడా దీవించి కాపాడండి. మా ప్రభువా వీరందరినీ మీరు దర్శించి వారందరూ నీకు ఇష్టలుగా, ప్రతి క్షణము నీకు ఇష్టలుగా ముందుకు సాగేటట్టు చేయమని, దయగల మా ప్రభువా వాక్యం ఇచ్చిన జోసెఫ్ గారిని, ఆయన కుటుంబాన్ని దీవించమని సహాయం చేసి ఈ బేత్షాన్ మినిస్ట్రీ దీన సేవను మీరు పరిశుద్ధపరచమని, లోటుపాట్లన్నీ సవరించి ప్రభువా మేము ఆఖరి వరకు మా రక్షణను భయముతో వణకతో కొనసాగించుకోవడానికి మీరు సహాయం చేయమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ, ఆడ్ టైమ్స్ లో విదేశాలని జాయిన్ అయినటువంటి సోనీ, ఇంకా అరుణ, బాబ్జీ, బేబీ, భారతి, వీళ్ళందరికీ తోడైండి సహాయం చేసి నడిపించును గాక.
ఆమేన్.